డేట్స్ లాక్ చేసే దానిపై ఉన్న ఫోకస్ సినిమా పూర్తి చేయడంపై మన దర్శక నిర్మాతలు పెట్టడం లేదా? డేట్ ఇచ్చేస్తే చాలు బిజినెస్ అయిపోతుందని చేతులు దులిపేసుకుంటున్నారా? అదేంటి అంత కఠినంగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. కానీ మనోళ్ళు చేసే పనులు చూస్తూ ఉంటే అదే అనిపిస్తోంది. మరి ఈ తిప్పలేంటో ఎక్స్క్లూజివ్ గా డిస్కస్ చేద్దాం పదండి. 2026కి సంక్రాంతి అద్దిరిపోయి ఓపెనింగ్ ఇచ్చింది. మరో 3 నెలలకు సరిపడ బూస్టప్ ఇచ్చింది. వచ్చిన 5 సినిమాల్లో ఓ ఇండస్ట్రీ హిట్, ఓ బ్లాక్ బస్టర్, ఓ సూపర్ హిట్ వచ్చాయి. కానీ సంక్రాంతి సంపాదించిందని సమ్మను వదిలేస్తే బాగోదు కదా. అదే ఎఫెక్ట్ నెక్స్ట్ రాబోయే దసరా, ఇయర్ ఎండింగ్ పై కూడా పడుతుంది. సినిమాలు లేకుండానే సీజన్స్ అయిపోతాయి. కావాలంటే పెద్ది, ప్యారడైజ్ సినిమాలనే తీసుకోండి. మార్చి 26, 27 తేదీలో వస్తాయని ఏడాది కిందే డేట్ లాక్ చేశారు. కానీ చివరి నిమిషంలో 2 వాయిదా పడేలా కనిపిస్తున్నాయి. కొత్త డేట్ కోసం ఓటీటీ డీల్స్ రీకన్సిడర్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పిన డేట్కే నిర్మాతలు ఓకే అనాలి. ఒకవేళ ప్యారడైజ్ పెద్ది రాకపోతే ఈ సమ్మర్ కూడా గత వేసవిలా మోడుబారిపోతుంది. మేకర్స్ ప్లానింగ్ అంతా ఏదో ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేయడానికో లేదంటే వాళ్ళ సినిమా బిజినెస్ కోసమో అన్నట్లుంది. ఓటీటీ డీల్స్ అయిపోయాక రిలీజ్ డేట్ మార్చడం ఈజీ కాదు. చివరి నిమిషంలో వాయిదా వేస్తే ఓటీటీ దెబ్బకు నిర్మాతలకు లాస్ తప్పదు. ఒక్క భారీ సినిమా అలా వాయిదా పడితే చుట్టూ ఉన్న చిన్న సినిమాలకు నష్టమే. మొన్న అఖండ 2 సమయంలో ఇది చూసాం. 10-15 పెద్ద సినిమాల కోసం 200 చిన్న సినిమాలు చంపడం కరెక్టేనా? రిలీజ్ డేట్ ఏదో తూతూ మంత్రంలా కాకుండా థియేటర్స్ సర్దుబాటు, ఓటీటీ డీల్ చూసుకొని అనౌన్స్ చేస్తే బెటర్. ఈ ఒక్క ఏడాది విశ్వంభర, ఉస్తాద్, ఫౌజీ ఇలా ఎన్నో పెద్ద సినిమాల డేట్స్ ఇంకా లాక్ అవ్వలేదు. అన్నీ చూసుకున్నాకే ముహూర్తం ఖరారు చేద్దామని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. రాజమౌళి ఒక్కసారి ముహూర్తం ఫిక్స్ చేశారంటే చాలు ఇతర దర్శక నిర్మాతల్లో ఎక్కడా లేని కంగారు మొదలైపోతుంది. ఎందుకంటే ఆయన చెప్పిన డేట్కి వస్తే ఓకే, కానీ రాలేదంటే మాత్రం అందరికీ కంగారే. కానీ వారణాసి విషయంలో జక్కన్నకు కూడా టెన్షన్ పట్టుకుంది. దానికి కారణం ఒక హాలీవుడ్ సినిమా. మరి ఏంటా సినిమా? వారణాసికి దాంతో వచ్చిన సమస్య ఏంటి? ఎవరూ ఊహించనంత వేగంగా వారణాసి సినిమాను పూర్తి చేస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాను ముందు నుంచి చెప్తున్నట్లుగానే 2027 సమ్మర్లోనే విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 7, 2027న విడుదల కానుందని ప్రకటించారు మేకర్స్. శ్రీరామనవమి సీజన్లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు రాజమౌళి. 2027 ఏప్రిల్ 7న వారణాసి విడుదలని అధికారికంగా చెప్పడానికి ఒక్కరోజు ముందు కాశీలోని మెయిన్ సెంటర్స్ లో పోస్టర్స్ పెట్టి హంగామా చేశారు రాజమౌళి టీం. తర్వాత డేట్ కన్ఫర్మ్ చేశారు. అంతా బాగానే ఉంది గాని వారణాసికి అనుకోని సమస్య కూడా ఒకటుంది. ఇండియాలో దీనికి అడ్డు లేదు గాని హాలీవుడ్లో పెద్దడ్డంకే ఉంది. రాజమౌళి సినిమా వస్తుందంటే ఇండియాలో పోటీ ఉండదు. కానీ వారణాసి వచ్చే 10 రోజుల ముందు మార్చి 25, 2027న గాడ్జిల్లా సూపర్ నోవా సినిమా విడుదల కానుంది. గాడ్జిల్లా ఫ్రాంచైజీకి హాలీవుడ్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇదొచ్చిన 2 వారాలకే వారణాసి రానుంది. వారణాసికి ఇండియాలో స్క్రీన్స్ కు సమస్య ఉండదు గాని గాడ్జిల్లా కారణంగా హాలీవుడ్లో అయితే ఆ సమస్య తప్పకపోవచ్చు. అయితే ఏప్రిల్ 7 మాత్రం అదిరిపోయే డేట్. ఆ రోజు ఉగాది, అలాగే 14న అంబేద్కర్ జయంతి, 15న శ్రీరామనవమి. ఇలా వరుసగా హాలిడేస్ ఉన్నాయి. పైగా సమ్మర్ సీజన్. దాంతో వారణాసి డేట్కు ఇండియాలో తిరుగులేదు. నాకు లోకల్ పల్స్ తెలుసు, నేను తీసేవి రీజనల్ సినిమాలు అని అనిల్ రావుపూడి చెప్తూ ఉంటారు. కానీ ఆయన సినిమాలకు పాన్ ఇండియన్ అప్పీల్ ఎక్కువగానే ఉంటుంది. కావాలంటే చూడండి, ఆయన అలా సినిమా తీస్తున్నారో లేదో నెక్స్ట్ అలా రీమేక్ అయిపోతూ ఉన్నాయి ఆ సినిమాలు. మరి ఈ కోణంలో అనిల్ ప్లాన్ మారుస్తారా? ఆయన కూడా పాన్ ఇండియా వైపు వెళ్తారా? అనిల్ రావిపూడి సినిమాలకు రీజనల్ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే తెలుగులో రఫ్ఫాడిస్తుంటాయి ఆయన సినిమాలు. కానీ కొన్నేళ్లుగా సీన్ మారుతుంది. ఈయన కథలకు ఇతర భాషల్లోనూ డిమాండ్ పెరుగుతుంది. ఆల్రెడీ జననాయకన్ సినిమా బాలయ్య భగవంత్ కేసరికి రీమేక్. ముందు నుంచి వాళ్లు కాదన్నా ట్రైలర్ చూశాక సీన్ అర్థమైపోయింది. గతేడాది విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సైతం హిందీలో రీమేక్ అవుతుంది ఇప్పుడు. అక్కడ అక్షయ్ కుమార్ హీరోగా ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు అనీస్ బజ్మీ. బాలీవుడ్లోనూ దిల్ రాజే నిర్మాత. ఐశ్వర్య రాజేష్ ప్లేస్ లో విద్యాబాలన్, మీనాక్షి చౌదరి స్థానంలో రాశీ ఖన్నా నటిస్తున్నారు. తాజాగా మన శంకరవర ప్రసాద్ గారు సల్మాన్ తో రీమేక్ చేయబోతున్నట్లు ప్రచారం మొదలైంది. అనిల్ రావిపూడి సినిమాలు అన్ని భాషలకు కనెక్ట్ అవుతున్నప్పుడు నెక్స్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్టు చేస్తారేమో అనే ఆసక్తి మొదలైంది. వెంకీతో మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారు అనిల్. దీన్ని కేవలం తెలుగుకే పరిమితం చేస్తారా, లేదంటే ఫస్ట్ టైం పాన్ ఇండియా వైపు అడుగులేస్తారా అనేది తేలాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే. చూస్తుంటే తెలుగు ఇండస్ట్రీకి కొన్నేళ్ల పాటు హీరోయిన్ల కొరత తీరిపోయేలా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా 2026లో కొత్త ముద్దుగుమ్మలు చాలా మంది ఇండస్ట్రీకి వస్తూ ఉన్నారు.
అందులోనూ స్టార్ హీరోల సినిమాలతోనే వాళ్ళంతా ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో విడుదలకు ముందే వాళ్ళ పేర్లు మారుమోగిపోతూ ఉన్నాయి. మరి వాళ్ళెవరు, ఏ సినిమాలు చేస్తున్నారో చూసేద్దామా? టాలీవుడ్ లో వైజయంతి మూవీస్ బ్యానర్ కు ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా వారసుల్ని పరిచయం చేయటంలో వాళ్లకి వాళ్లే సాటి. తాజాగా మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు జయకృష్ణని హీరోగా పరిచయం చేస్తున్న శ్రీనివాస మంగాపురం సినిమాతో రషా తడాని తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ఊయమ్మ పాటతో దేశాన్ని ఊపేశారీమే. వైజయంతి మూవీస్ తో పాటు గీతా ఆర్ట్స్ కలిసి ఆకాశంలో ఒక తార హీరోయిన్ సాత్విక వీరవల్లిని పరిచయం చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని పవన్ సాధినేని తెరకెక్కిస్తున్నారు. ఈ తెలుగమ్మాయి మాత్రమే కాదు, ఇమాన్వి ఇస్మాయిల్ గురించి కూడా ఇండస్ట్రీలో చర్చ బానే జరుగుతోంది. ప్రభాస్ హీరోగా హను తెరకెక్కిస్తున్న ఫౌజీతో ఈ అమ్మాయి పరిచయం అవుతున్నారు. స్పిరిట్ తో తృప్తి దిమ్రి తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. గుణశేఖర్ తెరకెక్కిస్తున్న యూఫోరియాతో టాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు ధురంధర్ బ్యూటీ సారా అర్జున్. రాజాసాబ్తో మాళవికా మోహనన్ ఎంట్రీ ఇవ్వగా నారీ నారీ నడుమ మురారిలో ఏజెంట్ ఫేమ్ సాక్షి వైద్య హిట్ కొట్టారు. ఈ బ్యూటీకి అవకాశాలు బానే వస్తున్నాయి ఇప్పుడు. ఎంతైనా సీనియర్లు సీనియర్లే. వాళ్ళు దండయాత్ర చేస్తే జూనియర్లు నిలబడగలరా చెప్పండి? చూస్తుంటే చాలా రోజుల తర్వాత సీనియర్ హీరోయిన్లకు టైం వచ్చినట్టే కనిపిస్తోంది. 2026లో మూకుమ్మడి దండయాత్రకు సై అంటున్నారు వాళ్ళు. మరి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి? ఎవరెవరి చేతిలో ఎన్ని సినిమాలున్నాయో చూసేద్దామా? పండక్కి మనశంకర వరప్రసాద్ గారు అంటూ వచ్చిన నయన్ ఇండస్ట్రీ హిట్ కొట్టారు. 2026లోనే రెక్కాయ్, డియర్ స్టూడెంట్స్, టాక్సిక్, ముక్కోటి అమ్మంటూ, మన్నన్ గట్టి లాంటి సినిమాలతో రానున్నారీమే. పుష్ప 2 తర్వాత చిన్న బ్రేక్ ఇచ్చిన రష్మిక గర్ల్ ఫ్రెండ్తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. రెయిన్బో, కాక్టైల్ 2, మైసా సినిమాలతో రానున్నారు. ఇందులో మైసా టీజర్ అదిరింది. సమంత సైతం చాలా రోజుల తర్వాత టాలీవుడ్ పై ఫోకస్ పెంచేశారు. నిర్మాతగా చేసిన తొలి సినిమా శుభం గతేడాది విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగానే తెలుగులో ఇకపై గ్యాప్ లేకుండా నటిస్తానన్నారు శామ్. సొంత ప్రొడక్షన్లో చేస్తున్న మా ఇంటి బంగారంతో రానున్నారు శామ్. దాంతోపాటు భర్త రాజ్ నిడుమోరు దర్శకత్వంలో రక్త బ్రహ్మాండ్ సిరీస్ చేస్తున్నారు. త్రిష కూడా చిరంజీవి విశ్వంభర్లో నటిస్తున్నారు. సాయి పల్లవేమో రామాయణ్తో పాటు అమీర్ ఖాన్ కొడుకు సినిమాలతో రానున్నారు. ఇక తమన్నా తెలుగు కంటే హిందీపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అక్కడ ఆమె 3 సినిమాలు చేస్తున్నారు. మృణాల్ ఠాకూర్ సైతం ఇటు డెకాయిట్తో పాటు హిందీలోనూ బిజీగా ఉన్నారు. మొత్తానికి సీనియర్స్ అంతా 2026లో దండయాత్రకు సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ కు సక్సెస్ ట్రాక్ దొరికిందా? ఇకపై హీరోలంతా ఇదే దారిలో వెళ్ళబోతూ ఉన్నారా? దురంధర్ చూపించిన బాట బార్డర్ 2 ఫాలో అయిన చోట నెక్స్ట్ సల్మాన్ ఖాన్ కూడా ఇదే చేయబోతూ ఉన్నారా? అసలు హిందీ హీరోలు ఫాలో అవుతున్న కొత్త సెంటిమెంట్ ఏంటి? వాళ్ళ ట్రాక్ రికార్డ్ వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటి? బాలీవుడ్ మళ్ళీ బ్యాక్ ఆన్ ట్రాక్ అనిపిస్తోంది. కొన్నేళ్లుగా సైలెంట్ గా ఉన్న నార్త్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ దగ్గర బ్యాటింగ్ మొదలుపెట్టింది. ఓపెనర్ గా వచ్చిన ధురంధర్ ఏకంగా 1000 కొట్టగా నెక్స్ట్ వచ్చిన బార్డర్ 2 అదే జోరు కొనసాగిస్తుంది. ఎక్కడా తగ్గకుండా ఓపెనింగ్స్ కుమ్మేస్తుంది. ఈ సినిమాకు 5 రోజుల్లోనే 350 కోట్లు వచ్చాయి. బాలీవుడ్ కు ఓ ఫార్ములా బాగా కలిసొస్తుంది. అది దేశభక్తి. ధురంధర్ పూర్తిగా స్పై డ్రామా. కథంతా దేశభక్తి నేపథ్యంలోనే సాగుతుంది. అది కనెక్ట్ అవ్వడంతో ఒకే భాషలో 1400 కోట్లు వచ్చాయి. బార్డర్ 2లోనూ ఉన్నది దేశభక్తే. కథ రొటీన్ గానే ఉన్నా బానే కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ రాబోతున్న సల్మాన్ ఖాన్ బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ సినిమాలోనూ దేశభక్తే ప్రధానాంశం. రామ్ చరణ్ తో 12 ఏళ్ల కింద జంజీర్ తీసిన అపూర్వ లాఖియా బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ సినిమాకు దర్శకుడు. ఏప్రిల్ 17న విడుదల కానుంది ఈ చిత్రం. ఈ మధ్య సరైన సక్సెస్ లేని సల్మాన్ ఆశలన్నీ ఈ దేశభక్తి సినిమాపైనే ఉన్నాయి. ఇందులో సైనికుడిగా నటిస్తున్నారు కండల వీరుడు. మరి రణ్వీర్ సింగ్, సన్నీ డియోల్ కు కలిసొచ్చిన దేశభక్తి ఫార్ములా సల్మాన్ కు వర్కౌట్ అవుతుందా? చూసారుగా, ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.